హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నా పేరు పవన్, మీరు చూస్తున్నారు ఆచార్య టెక్ తెలుగు. ఫ్రెండ్స్, ఇవాళ మన టాపిక్ వచ్చేసరికి ఏదైతే ప్రైమ్ డే సేల్స్ జరగబోతున్నాయో 26, 27 తారీఖుల్లో, సో వీటిల్లో చాలా ఆఫర్స్ అయితే ఉన్నాయి. చాలా ప్రోడక్ట్స్ మీద, ముఖ్యంగా మొబైల్స్ మీద చాలా ఆఫర్స్ ఉన్నాయి. ఆల్రెడీ నేను టీవీస్ మీద ఉన్న ఆఫర్ల గురించి, టాప్ 5 టీవీ ఆఫర్స్ గురించి నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను. సో మీరు ఆ వీడియో చూడకపోతే ఆ వీడియో లింక్ నేను పైన ఐకార్డ్స్లో వస్తాను, మీరు అక్కడి నుంచి అయితే చూడొచ్చు. అండ్ ఇంకా ఈ వీడియోలో ఏంటంటే మనం స్మార్ట్ ఫోన్స్ గురించి అయితే తెలుసుకుందాం. టాప్ 5+ మొబైల్ డీల్స్ని అయితే నేను ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇంకా ఇవి లీక్ అయినవి, కొన్ని రివీల్ అయినవి అనమాట. సో మొత్తం అన్ని ఇవి ఎగ్జాక్ట్ అలాగే వస్తాయని లేదు, కొంచెం ఎక్కువ తక్కువ కూడా రావచ్చు. అండ్ కానీ అయితే వీటి మీద మంచి ఆఫర్స్ అయితే ఉన్నాయన్నమాట నేను ఇప్పుడు చెప్పే మొబైల్స్ మీద. సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఈ మొబైల్స్ అయితే పర్చేజ్ చేయొచ్చు అనమాట ఈ ఆఫర్స్లో. వీటి మీద వందల్లో కాదు, వేలల్లో అయితే మనకి ఆఫర్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఈ వీడియోని ఎండింగ్ వరకు చూడండి, అప్పుడే మీకు అయితే ఫుల్ డీటెయిల్స్ అయితే తెలుస్తాయి అనమాట. మొబైల్ చూసుకున్నట్టయితే OnePlus 9 అనమాట. సో ఇది ఒక 5G మొబైల్. దీని రెగ్యులర్ ప్రైస్ చూసుకున్నట్టయితే మనకి 49,999 రూపాయలు అయితే పెట్టారు. వీళ్ళు దీని మీద ఇచ్చే ఆఫర్ చూసుకున్నట్టయితే 2,500 వరకు అమెజాన్ కూపన్ ఆఫర్ అయితే ఉంది. అండ్ ఇంకా హెచ్డిఎఫ్సి కార్డ్ మీద ఒక 10% అయితే తగ్గుతుంది అనమాట. 10% అంటారు కానీ వీళ్ళు అప్ టు 1,700 లేదంటే 2,000 ఇస్తూ ఉంటారు అనమాట. సో అలా చూసుకున్నా కానీ మనకి ఒక 4,500 వరకు దీని మీద తగ్గే అవకాశం ఉందన్నమాట. దీని కీ స్పెక్స్ చూసుకున్నట్టయితే ఇది స్నాప్డ్రాగన్ 888 ప్రాసెసర్తో వస్తుంది. అండ్ ఇంకా 6.55 ఇంచ్ 120Hz ఫ్లూయిడ్ AMOLED డిస్ప్లే ఉంటుంది. అండ్ ఇంకా బ్యాక్ సైడ్ మనకి 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా తోటి, ఫ్రంట్ చూసుకున్నట్టయితే 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో వస్తుంది. అండ్ ఇంకా బ్యాటరీ చూసుకున్నట్టయితే 4,500 mAh బ్యాటరీ ఉంటుంది. 65 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ఇది సపోర్ట్ చేస్తుంది అనమాట. సో నేను ఇందులో మీకు కీ స్పెక్స్ చెప్పాను, అంటే హైలైట్ స్పెక్స్ చెప్పాను, అంటే టోటల్ స్పెక్స్ అయితే చెప్పలేదు అనమాట. ఎందుకంటే చాలా మొబైల్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి కొన్ని కీ స్పెక్స్ మాత్రమే ఈ వీడియోలో అయితే చెప్తాను అనమాట. మొబైల్ చూసుకున్నట్టయితే మనకి Iqoo 7 లెజెండ్. సో దీనికి కూడా మన రెగ్యులర్ ప్రైస్ చూసుకున్నట్టయితే 39,999 రూపాయలు అయితే ఉంటుంది. బట్ వీళ్ళు ఆఫర్లో ఒక 2,000 అయితే కూపన్ ఆఫర్ ఇస్తున్నారు. అండ్ ఇంకా 10% హెచ్డిఎఫ్సి కార్డ్ మీద కూడా మనకి డిస్కౌంట్ అయితే వస్తుందన్నమాట. సో అలా చూసుకున్నా కానీ మనకు ఒక 4,000 దాకా తగ్గే అవకాశం ఉంది. 3,500, 4,000 వరకు దీని మీద తగ్గే అవకాశం ఉంటుంది అనమాట. సో దీని కీ స్పెక్స్ చూసుకున్నట్టయితే ఇది కూడా మనకి స్నాప్డ్రాగన్ 888 ప్రాసెసర్తోనే వస్తుంది. 6.62 ఇంచ్ ఫుల్ హెచ్డి ప్లస్ 120Hz AMOLED డిస్ప్లేతో వస్తుంది అనమాట. దీని బ్రైట్నెస్ నిట్స్ చూసుకున్నట్టయితే 1300 నిట్స్ అయితే ఉంటుందని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. అండ్ ఇంకా బ్యాక్ సైడ్ 48 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా వస్తుంది. అండ్ ఇది ఓఎస్ ఉంటుంది అనమాట. OnePlus 9లో కూడా ఓఎస్ అయితే ఉంటుంది, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్. అండ్ బ్యాటరీ చూసినట్టయితే 4,096 mAh బ్యాటరీ ఉంటుంది. 66 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది అనమాట. సో ఫ్రెండ్స్, మీరు ఎవరైనా Iqoo 7 లెజెండ్ కొనాలనుకుంటే ఈ ఆఫర్స్ వరకు వెయిట్ చేయండి, ఎందుకంటే మీకు ఒక 3,500, 4,000 దాకా తగ్గే అవకాశం ఉంది. నెక్స్ట్ మొబైల్ చూసినట్టయితే మనకి Iqoo Z3 అనమాట. సో ఇది ఒక బడ్జెట్ మొబైల్, అంటే ఒక 20,000 లోపు వచ్చే మొబైల్ అనమాట. సో దీని మీద కూడా వీళ్ళు ఒక 1,000 రూపీస్ అయితే ఆఫర్ ఇస్తున్నారు. దీని రెగ్యులర్ ప్రైస్ చూసుకున్నట్టయితే 19,999 రూపాయలు అయితే ఉందన్నమాట. సో దీని మీద వీళ్ళు ఒక 1,000 రూపీస్ అయితే ఆఫర్ ఇవ్వబోతున్నారు, కూపన్ ఆఫర్. అండ్ ఇంకా హెచ్డిఎఫ్సి కార్డ్ మీద ఒక 10% ఆఫర్ కూడా అయితే వస్తుందన్నమాట. సో దీని కీ స్పెక్స్ చూసినట్టయితే ఇది 6.5 ఇంచ్ 120Hz ఎల్సిడి డిస్ప్లేతో వస్తుంది. స్నాప్డ్రాగన్ 768G 5G ప్రాసెసర్తో వస్తుంది అనమాట. అండ్ ఇంకా బ్యాక్ సైడ్ చూసినట్టయితే మనకి 64 MP మెయిన్ కెమెరాతో వస్తుంది. అండ్ ఇంకా 4,400 mAh బ్యాటరీ ఉంటుంది. 55 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది అనమాట. అండ్ ఇందులో మనకి విర్చువల్ ర్యామ్ ఎక్స్పెన్షన్ టెక్నాలజీ అయితే యూజ్ చేశారనమాట. ఇంకా Iqoo 7 లెజెండ్లో కూడా ఇదే టెక్నాలజీ అయితే యూజ్ చేశారు. ఇందులో కూడా అదే టెక్నాలజీని యూజ్ చేశారు. అంటే సో ఇది ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. హెవీ టాస్క్లు, హెవీ గేమ్స్ ఆడే వాళ్ళకైతే ఇది బాగా యూజ్ అవుతుంది. సో మీరు ఎవరికైనా Iqoo Z3 మొబైల్ కొనాలనుకుంటే కనుక ఈ ఆఫర్స్ వరకు వెయిట్ చేయండి, మీకు దాదాపుగా ఒక 2,000 వరకు తగ్గే అవకాశం ఉంది. నెక్స్ట్ మొబైల్ చూసుకున్నట్టయితే మనకి Redmi Note 9 Pro Max అనమాట. సో దీని రెగ్యులర్ ప్రైస్ చూసినట్టయితే ఇది కూడా మనకి 19,999 రూపాయలు అయితే ఉంది. బట్ వీళ్ళు ఆఫర్లో ఏంటంటే కేవలం హెచ్డిఎఫ్సి కార్డ్ మీద వచ్చే ఆఫర్ని మాత్రం వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. లేదంటే ఒక 1,000 రూపీస్ అయితే డిస్కౌంట్ అయితే పెడతారు, అంతే. అంతకుమించి అయితే దీని మీద పెట్టరు, ఎందుకంటే ఇది మోస్ట్ సెల్లింగ్ స్మార్ట్ ఫోన్ కాబట్టి ఆ బడ్జెట్ రేంజ్లో. దీని కీ స్పెక్స్ చూసుకున్నట్టయితే ఇది 6.67 ఇంచ్ సూపర్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. అండ్ ఇంకా స్నాప్డ్రాగన్ 732G
ప్రాసెసర్ అయితే వస్తుంది అనమాట. అండ్ ఇంకా బ్యాక్ సైడ్ చూసినట్టయితే మనకి 108 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. అండ్ ఇంకా దీని బ్యాటరీ చూసినట్టయితే 5020 mAh బ్యాటరీ ఉంటుంది. 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది అనమాట. బ్యాక్ కెమెరా ఎక్కువ యూజ్ చేసే వాళ్ళైతే మీకు చాలా బాగా అయితే యూజ్ అవుతుంది అనమాట ఈ మొబైల్. అండ్ ఇంకా ఇది AMOLED డిస్ప్లేతో వస్తుంది కాబట్టి డిస్ప్లే కూడా చాలా బాగుంటుంది మీరు వీడియోస్ చూసేటప్పుడు. అండ్ నెక్స్ట్ మొబైల్ చూసినట్టయితే మనకి Redmi 9 అనమాట. సో ఇది ఒక లో ఎండ్ మొబైల్ అంటే ఒక 10,000 లోపు వచ్చే మొబైల్ అనమాట. సో దీని రెగ్యులర్ ప్రైస్ చూసినట్టయితే 4GB 128GB వేరియంట్లో మనకి 10,999 రూపాయలు అయితే ఉంటుంది రెగ్యులర్ ప్రైస్. సో బట్ వీళ్ళు ఆఫర్లో ఏంటంటే ఒక 2,000 అయితే తగ్గిస్తున్నారని చెప్పి మనకైతే ఈ పోస్టర్ ద్వారా తెలుస్తుంది. 8,999 అయితే పెడతారు, అంటే 9,000 పెడతారు, 2,000 తగ్గించి. అండ్ ఇంకా కార్డ్ ఆఫర్ కూడా వస్తుంది మనకి, HDFC కార్డ్ మీద ఒక 10% ఆఫర్ అయితే వస్తుంది అనమాట. సో మీలో ఎవరైనా ఒక 10,000 లోపు ఒక మొబైల్ని ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలన్నా, లేదంటే స్టూడెంట్స్ అయితే వాళ్ళ పేరెంట్స్కి కానీ లేదంటే సిస్టర్స్కి కానీ గిఫ్ట్ ఇస్తూ ఉంటారు. సో అలా చిన్నపిల్లలకి ఆన్లైన్ క్లాసులకి మొబైల్ కొనాలన్నా కానీ ఈ మొబైల్ అయితే బాగా వర్క్ అవుతుంది అనమాట. దీని కీ స్పెక్స్ చూసినట్టయితే మనం ఇది 6.5 ఇంచ్ HD+ IPS డిస్ప్లేతో వస్తుంది అనమాట. మనకి ప్రాసెసర్ చూసినట్టయితే మీడియాటెక్ హీలియో G35 ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. అండ్ ఇంకా బ్యాక్ సైడ్ మనకి 13 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా అయితే వస్తుంది. అండ్ ఇంకా ఇందులో బ్యాటరీ చూసినట్టయితే 5000 mAh బ్యాటరీ ఉంటుంది. బట్ ఎటువంటి ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేయదన్నమాట. 10 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ని వీళ్ళు బాక్స్లో కూడా ప్రొవైడ్ చేస్తారు. ఒక 9,000 ప్రైస్ రేంజ్లో ఒక మంచి మొబైల్ కొనాలనుకుంటే ఇది మీకు బెస్ట్ ఆఫర్ అవుతుంది ప్రైస్ రేంజ్లో. అండ్ ఇంకా ఫైనల్ మొబైల్ చూసినట్టయితే ఇది బీస్ట్ అని చెప్పుకోవాలి, ఎందుకంటే ఆఫర్ దీని మీద చాలా హ్యూజ్గా అయితే ఇస్తున్నారు. అదే సామ్సంగ్ గెలాక్సీ Note 20 అనమాట. సో ఇది మనకి రెగ్యులర్ ప్రైస్ చూసినట్టయితే 72,700 అయితే ఉంటుంది రెగ్యులర్ ప్రైస్ మనకి అమెజాన్లో చూసినట్టయితే. బట్ ఫ్లిప్కార్ట్లో చూసినట్టయితే 65,000 లోపు అయితే ఉంటుంది అనమాట. సో వీళ్ళు ఈ ప్రైమ్ డే సేల్స్లో 60,000 లోపే తీసుకొస్తారని చెప్పి మనకైతే తెలుస్తుంది. అండ్ ఇంకా వీళ్ళు పోస్టర్ కూడా అలాగైతే పెట్టారనమాట. అంటే మనకి దాదాపుగా అమెజాన్ రెగ్యులర్ ప్రైస్ చూసుకున్నట్టయితే 12,700 వరకు తగ్గే అవకాశం ఉంది. అండ్ ఇంకా HDFC కార్డ్ ఆఫర్ మీద ఒక 2,000 దాకా అయితే తగ్గే అవకాశం కూడా ఉందన్నమాట. సో మీరు ఎవరైనా నోట్ సిరీస్కి ఫ్యాన్స్ ఉంటే కనుక ఇది మంచి ఆప్షన్ అవుతుంది. బట్ ఇది 4G మొబైలే, అది మీరు దృష్టిలో పెట్టుకోండి. 5G మొబైల్ అయితే కాదు. మీరు 50,000 పెట్టి ఇప్పుడు 4G మొబైల్ కొనుక్కోవడం అవసరమా అది మీరు ఆలోచించుకోవాలి. 50,000 పెట్టి 4G మొబైల్ కొనుక్కోవాలంటే కొనుక్కోవచ్చు, ఎందుకంటే నోట్ సిరీస్కి చాలామంది ఫ్యాన్స్ అయితే ఉంటారు. ముఖ్యంగా S10కి అయితే చాలామంది ఫ్యాన్స్ అయితే ఉంటారనమాట. సో దీని రెగ్యులర్ ప్రైస్ అండ్ ఇంకా డిస్కౌంట్ చెప్పాను కదా. సో దీని కీ స్పెక్స్ చూద్దాం. 6.7 ఇంచ్ డైనమిక్ AMOLED డిస్ప్లేతో వస్తుంది అనమాట. అండ్ ఇంకా Exynos 990 ప్రాసెసర్తో వస్తుంది. బ్యాక్ సైడ్ 64 MP మెయిన్ కెమెరాతో వస్తుంది. అండ్ ఇంకా 4300 mAh బ్యాటరీతో వస్తుంది. 25 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది అనమాట. సో మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. అండ్ ఇంకా ఈ వీడియో ఇస్తే ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేయండి. అండ్ మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఆచార్య టెక్ తెలుగు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరింత ఇంట్రెస్టింగ్ అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అందరూ సెలవు, బాయ్ బాయ్.